హాయ్ హలో అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? మన ఎస్డిఐ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి డ్రెస్తో మీ ముందుకు వచ్చాను. మీషో ప్రోడక్ట్స్ అండి. చాలా అంటే చాలా బాగుంది. కాటన్ వేర్ ఈ సమ్మర్కి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు క్లాత్ కూడా ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. ఇది వచ్చేసి టాప్ అండి. ఇది వచ్చేసి చున్నీ, ఇది వచ్చేసి ప్యాంట్. సో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి దీంట్లో చాలా కలర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ఇదే డ్రెస్ని మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఒక లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని చూసేసి తెచ్చుకోండి. సో చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి. రీజనబుల్ కాస్టేనండి. చాలా బాగుంది అసలు ప్రోడక్ట్. నేను ఇది కుట్టిన తర్వాత ఎలా ఉందో కూడా వేర్ చేసుకొని మరి మీకు మీ అందరికి మళ్ళీ నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ అండి ఇదంతా. అసలు చాలా బాగుంది. అసలు మనకి సమ్మర్ వేర్లో మోస్ట్లీ 700 లోపే ఉందండి కాస్ట్ కూడా. అసలు ఎంత బాగుందంటే క్లాత్ అసలు సమ్మర్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఎస్డిఏ డైరీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. హలో అండి, నచ్చితే డ్రెస్ తీసుకోండి. ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదు, నాకు నచ్చింది సో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా విరాట్కి అనుమానం రాకుండా కవర్ చేసుకొని ఇంకేంట్రా విశేషాలు? అయితే నీకు ఇక్కడ బాగానే కంఫర్ట్గా ఉందంటావు అంతేగా? లేదంటే చెప్పు, హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అన్నాడు శివ. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా అని అన్నాడు విరాట్ కోపంగా. నేనింత ప్రేమగా మాట్లాడుతుంటే అలా చిటపటమంటావేంట్రా? అంతేలే, నేను నీకు ప్రేమగా మాట్లాడితే నచ్చదులే, మన భాష వేరు కదా, మర్చిపోయాను అని అంటూ, సరేరా, నీకు హాస్పిటల్లో ఉంటే చిరాకు వచ్చేస్తుంది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా త్వరగా వచ్చే, బాగా అలవాటైపోయావురా, నువ్వు లేకపోతే పిచ్చి బోర్ కొడుతుంది అన్నాడు శివ. నేను బయటకు వస్తే నువ్వు ఇక్కడికే వచ్చేస్తావురా, నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ రూమ్లో అరేంజ్మెంట్స్ ఇలాగే ఉంచేసి నీకు ఈ రూమ్ ఇవ్వమని నేను హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానులే అన్నాడు విరాట్ కోపంగా. అబ్బబ్బబ్బా, చాలా కోరికలు ఉన్నాయిరా నీకు. నీకొక బ్యాడ్ న్యూస్ రోయ్, మా అత్త కూతురికి పెళ్ళి కుదిరింది. ఆ అబ్బాయి మా నాని తరపు బంధువులే. త్వరలో పెళ్ళి. నిన్ను పెళ్ళికి పిలిస్తే మా వాళ్ళు ఒప్పుకోరు, కానీ నేను ఎలాగోలా సర్ది చెప్పుకుంటాను. నువ్వు మాత్రం పెళ్ళికి రావాలిరా. పెద్ద మనసుతో వాళ్ళ నెత్తి మీద 4 అక్షంతలు వేసి ఆశీర్వదించు. అప్పుడే కదా మీ బాబు మీడియా ముందు వాగినవన్నీ తప్పని జనానికి అర్థమయ్యేది అని కోపంగా అంటూ విరాట్ వైపు సూటిగా చూశాడు శివ. సుహాన పెళ్లి మాట వినగానే విరాట్కి మెంటలెక్కి వచ్చేసింది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సుహాన పెళ్లికి ఒప్పుకోదు అని అన్నాడు విరాట్. పిచ్చి పుష్పం, ముందు ఆ భ్రమ నుంచి బయటకు రారా. అది ఒప్పుకోవటం, మా నాని వాళ్ళతో మాట్లాడడం అన్నీ అయిపోయాయి. హాస్పిటల్లో ఉంటే బయట ప్రపంచం తెలియదు కదా, ఇలా నువ్వు అనుకున్నట్లుగా ఊహించుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. అందుకే మంచి మనసుతో నేను బయటకు రారా అంటే నువ్వేమో నన్ను ఇక్కడికి పంపిస్తాను అని అంటున్నావు. అంతేరా, మంచికి రోజులు లేవు అంటూ బాధగా గుండెల మీద చేయి వేసుకొని ఫీల్ అవుతున్నట్లుగా యాక్షన్ చేశాడు శివ. మొన్న సుహాన మాట్లాడిన మాటలు, ఇప్పుడు శివ చెప్పిన మాటల్ని బట్టి సుహాన నిజంగా పెళ్ళికి ఒప్పుకుందనే అనుకుంటున్నాడు విరాట్. హ్యాండ్ ఇచ్చేసిందిగా కంత్రీది, దీనిని అడ్డు పెట్టుకొని వీళ్ళని ఆడుకునే ఛాన్స్ మిస్ అయ్యింది. ఉసేయ్ సుహాన, నన్ను నమ్మించి ఇంత మోసం చేసినావా? నిన్ను ఊరికే వదలనే. నీ పెళ్లి పెటాకులు చేసి నిన్ను అందరిలో నవ్వులు పాలు చేయలేదు. నా పేరు విరాటే కాదు అని మనసులో కోపంగా ఊగిపోతున్నాడు విరాట్. పైకి చెప్పలేకపోయినా విరాట్ మొహంలో మారుతున్న భావాలు చూసి తను వచ్చిన పని సగం సక్సెస్ అయినందున అనుకుంటున్నాడు శివ మనసులో. ఈ పెళ్లి విషయం బయట కూడా ఊదితే ఆ నోట ఏ నోట పాకి ఇంకా బలంగా నమ్మి బర్స్ట్ అయిపోతాడు. మనిషి కోపంలో వివేకం కోల్పోతాడని నాని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కదా. వీడి కంత్రి బ్రెయిన్ కూడా ఆ కోపానికి అదుపు తప్పి అప్పుడు నోరు తెరిస్తే వీడి అసలు రూపం బయటపడుతుంది. ఆ రూపాన్ని సుహానాకి చూపిస్తే చాలు, ఇంకా దాని ఇష్టం. అప్పుడు కూడా వీడినే చేసుకుంటాను అంటే ఇంకా దాని
కర్మ అలా వదిలేయడమే. లేదంటే బలవంతంగా ఏం చేస్తాం? గుర్రాన్ని కట్టేసి బలవంతంగా చెరువు దగ్గరకు లాక్కెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేముగా. ఇంక దాని జాతకం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అని అనుకుంటున్నాడు శివ మనసులో. నువ్వింత ప్రేమగా పిలిస్తే ఎందుకు రాను? నీ పెళ్ళికి వస్తాను, దాని పెళ్ళికి వస్తాను అని అన్నాడు విరాట్ కోపంగా. అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదరా అంటూ బిగదీసుకొని చెప్పడం ఎందుకు? సర్లే, ఇంక నేను బయలుదేరుతున్నాను. నాకు చాలా పనులున్నాయి. పెళ్ళంటే మాటలా? అందులోనూ నా అత్త కూతురు పెళ్ళి. అన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ విరాట్ చెంప మీద చిన్నగా టచ్ చేసి నవ్వుతూ కళ్ళెగరేసి చేతిలో ఉన్న కీస్ని పైకి ఎగరేసి క్యాచ్ పట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి, చచ్చాడు ఎదవ, ఈ రోజంతా దీని గురించే ఆలోచిస్తాడు. లేకపోతే నువ్వు నీ బాబు నా ఫ్యామిలీతోనే పెట్టుకుంటారా? అప్ అండ్ డౌన్ అదిరిపోతుంది. అప్పుడే ఏమైందిరా నీకు? ముందుంది ముసళ్ళ పండగ అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు శివ. ఏయ్, నువ్వేంటిక్కడ అని అన్నాడు వరుణ్ కోపంగా. నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి బావా అని అంది ప్రియ. అవసరం లేదు, నేను ఒక్కడినే వెళ్ళగలను అన్నాడు వరుణ్. నువ్వు వెళ్ళగలవు, కానీ నిన్ను ఒక్కడినే పంపించేస్తే మాకు మాటొచ్చేయదు. అందుకే నేను డ్రాప్ చేస్తాను అని అంటూ కారులో కూర్చుంది ప్రియ. డ్రైవర్ లగేజ్ని డిక్కీలో పెట్టి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాడు. లగేజ్ తీస్తూ ఉండగా ప్రియా బ్యాగ్ చూసి, డ్రాప్ చేయడానికి బ్యాగ్తో సహా వచ్చేస్తారా అని అన్నాడు వెటకారంగా. ఈ మధ్య అలాగే వస్తున్నారులే అని తన బ్యాగ్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళింది ప్రియ. వద్దంటే నా వెనకే రావటానికి సిగ్గులేదా అని అన్నాడు వరుణ్ మొహమంతా చిట్లించుకుంటూ. ఓయ్, నేనేం మీ ఇంటికి రావడం లేదులే, మా చిన్నత్త ఇంటికి వెళ్తున్నాను. అయినా రావద్దంటే ఎందుకు వస్తాం? మాకు కూడా సిగ్గు ఆత్మాభిమానం ఏడ్చాయిలే అని అంది ప్రియ కోపంగా. మా పిన్ని దగ్గరికి అయినా ఎందుకే, అది కూడా మా ఇల్లేలే అని అన్నాడు వరుణ్ కోపంగా. అంతా నీదన్నావంటే మొహం పచ్చడవుతుంది. తను మా అత్త, నన్ను పండక్కి రమ్మని పిలిచింది, నేను వెళ్తున్నాను. మధ్యలో నీకు నొప్పేంటి అని అంది ప్రియ కోపంగా. నువ్వు వస్తే నాకే కదా మెంటల్ వచ్చేది. హాలిడేస్లో కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని అన్నాడు వరుణ్. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, మూసుకొని పద అనగానే వరుణ్ విచిత్రంగా చూశాడు. నోరు అని అంది ప్రియ కళ్ళు తిప్పుతూ. ఓ, ఈ ఎక్స్ట్రాలు తట్టుకోలేకే రావద్దు అని అంటున్నాను అన్నాడు వరుణ్ కోపంగా. నా ఇష్టం, నేను వస్తాను. మా అత్తగారింటికి రావడానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు అని మూతి తిప్పుకొని వరుణ్కి దూరంగా ఫాస్ట్గా నడవడం మొదలుపెట్టింది ప్రియ. ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఫ్లైట్ ఎక్కారు. శివ ఇంటికి వచ్చేయడంతో సునంద గుండె నార్మల్గా కొట్టుకోవటం మొదలయ్యింది. బైక్ స్టాండ్ వినగానే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది శక్తి. శివ, ప్రియ, వరుణ్ వస్తున్నారు అని సంతోషంగా చెప్పింది. అవునా అని అన్నాడు శివ బైక్ స్టాండ్ వేసి దిగి శక్తి భుజం చుట్టూ చేతులు వేస్తూ. అని అంటూ అంతలోనే మొహం వేలాడేసుకొని, కానీ నేను ఇక్కడ ఉండనుగా అని అంది. అబ్బా, నువ్వు ఫీల్ అవ్వకే శివాంగి, ఈ హాలిడేస్కి ఎలాగోలా అడ్జస్ట్ అయిపోమ్మా. నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్కి అంతా సెట్ చేస్తాను అని అన్నాడు శివ శక్తికి మాట ఇస్తూ. ఎలా సెట్ అవుతుంది శివ? తాతయ్య నార్మల్ కాకపోతే సంక్రాంతి పండక్కి కొత్త అల్లుడిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు అని అంది శక్తి కళ్ళు తిప్పుతూ. ఓ అవును కదా అని ఒక్క నిమిషం ఆగి, అప్పుడు ప్రియా కూడా అక్కడే ఉంటుంది కదే, నో ప్రాబ్లం అన్నాడు శివ నవ్వుతూ. ఏంటో ఈ దాగుడు మూతలు, సినిమాల్లో చూసి నవ్వుకుంటాం కానీ నిజంగా మన దాకా వస్తే కానీ తెలియడం లేదు ఆ పాటలు ఫీట్లు అని అంది శక్తి. అహహా కదా అని నవ్వాడు శివ. శివ, వసు పిన్ని ఇంటికి వెళ్దాం అంటుంది. నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. ప్లీజ్ శివ, పిన్నిని ఎలాగోలా మేనేజ్ చేయవా? ఈరోజు కూడా ఇక్కడే ఉండేలా ఒప్పించు శివ అని అడిగింది శక్తి బ్రతిమిలాడుతూ. అప్పుడే వెళ్ళడం ఎందుకే, తాతయ్య వాళ్ళు ఇంకా రాలేదుగా అని అంటూ, అత్తని నేను మేనేజ్ చేస్తానులే, నువ్వేం టెన్షన్ పడకు. అయినా నిన్ను అప్పుడే వదిలేస్తానని ఎలా అనుకున్నావే శివాంగి అని అంటూ శక్తి రెండు బుగ్గల్ని లాగి ముద్దు పెట్టాడు శివ. శివ, మనం బయట ఉన్నాం,
ఇది మన బెడ్రూమ్ కాదు అని అంది శక్తి నవ్వుతూ. ఇక్కడ ఎవరు లేరులే అని అంటూ శక్తిని దగ్గరికి లాక్కున్నాడు శివ. అబ్బా వదులు శివ, ఎవరన్నా వస్తారు అని అంది శక్తి శివాని వదిలించుకుంటూ. శివ వదలకుండా అలాగే పట్టుకుని, ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తావు? నన్ను వదిలి ఉండడానికి ఏడుస్తావు. నేను దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని భయపడి చస్తావు అని అన్నాడు నవ్వుతూ. ఇష్టం ఉన్నా ఇలాంటివి కాస్త గుట్టుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పబ్లిక్ అయితే చాలా చండాలంగా ఉంటుంది. చాటుమాటు సరసమే ముద్దు పతిదేవా అని అంది శక్తి శివ మెడ చుట్టూ చేతులు వేసి. ఆహాహా, అది నిజమేలే. అలా అయితే ఆ చాటుమాటు ప్రేమేంటో రాత్రికి చూపించు అంటూ తన నుదుటిని శక్తి నుదుటిని ఆనించి ముద్దు పెట్టి వదిలిపెట్టాడు శివ. నేను ఉంటాను అని అంది. అందుకు కాదు శివ, నీకోసం అంతే అని అంది శక్తి నవ్వుతూ. ఆహాహా, నేను ఇవ్వమనింది నా కోసమేనే శివాంగి అని అన్నాడు శివ ముద్దుగా. నీకెప్పుడు ఆ గోలే అంటూ శివ మీద నుంచి చేయి తీసింది శక్తి. అప్పుడే బయటకు వచ్చిన శకుంతల మనవన్ని చూసి, ఏమంటున్నాడు ఆ విరాట్ అని అడిగింది. ఆహా, వాడేం అనలేదు నాని, కానీ నేనే చాలా అన్నాను నాని. మన సుహానాకి పెళ్లి కుదిరింది అని చెప్పాను. త్వరలోనే పెళ్ళి అని నేను చెప్తుంటే వాడి మొహం నువ్వు చూడాల్సింది. అబ్బబ్బబ్బా, మనసుకి హాయిగా ఉందనుకో. ఇదేనేమో శాడిజం అంటే అని అన్నాడు శివ నవ్వుతూ. మనవడు అలా ఎందుకు చెప్పాడా అని ముందు అనుకున్నా, విరాట్ రియాక్షన్ గురించి చెప్పాక ఆవిడికి కూడా చాలా మంచి పని చేశాడు అని అనిపించింది. శివ కూడా వెళ్ళి నాని పక్కన కూర్చొని, ఏంటి నాని, ఇందాక వాడితో ఏదో పని ఉందన్నావు అని అడిగాడు ప్రేమగా. చెప్తాను కన్నా, కానీ నువ్వు ఆవేశపడకుండా నిదానంగా విని బాగా ఆలోచించు. ప్రస్తుతానికి మనకు వేరే దారి లేదు అంటూ శివ చేతులు చిన్నగా చెప్పింది శకుంతల. ముందు శివాకి కోపం వచ్చింది. వాడిని హ్యాండిల్ చేయడానికి నువ్వెందుకు నాని? అయినా వాడు దినకంత్రి, మామూలుగా నోరు తెరవడు అని అన్నాడు శకుంతల వైపు చూస్తూ. వాడి నోరుని ఏం మాట్లాడి తెరిపించాలో, ఎక్కువగా మాట్లాడే వాడి నోటిని ఎలా మోయించాలో మీ నాన్నకి బాగా తెలుసు కన్నా. దాని గురించి నువ్వేం ఎక్కువ ఆలోచించకు. జస్ట్ వాడికి ఫోన్ చేసి నాకు ఇవ్వు చాలు అని అంది శకుంతల. సరే నాని అన్నాడు శివ. వాడు ఇంటికి వచ్చే వరకు మనం ఆగలేం. వాడి మ్యాటర్ త్వరగా సెట్ చేసుకుంటే, ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధం ఏదైనా సరే మంచి సంబంధం చూసి కొన్నాళ్ళు సుహానాని వాడి కంట పడకుండా ఎక్కడికైనా దూరంగా పంపించేయాలి అని అంది శకుంతల. నీ ఇష్టం నాని, నువ్వు ఎలా అంటే అలా. నేనెప్పుడూ నీ వెనకాలే ఉంటాను అని అన్నాడు శివ. నువ్వు నా వెనక ఉండడం కాదు కన్నా, నేనే నీ వెనక ఉంటూ ఇదంతా నడిపిస్తాను అని అంది శకుంతల. అయితే ఆ విరాట్ గాడికి బీపీ, ఆ మంత్రికేమో హార్ట్ అటాక్ కన్ఫర్మ్ అన్నమాట అని అంది వసుంధర సోఫాలో కూర్చొని వీళ్ళ మాటలు వింటూ. ఆహా, మనం స్కెచ్ చేస్తే అంతేగా అత్త అన్నాడు శివ నవ్వుతూ. ఇంతకీ మామయ్య గారి టెస్టులు అయ్యాయో లేదో? ఒకవేళ అయ్యాయంటే మేం బయలుదేరాలిగా అల్లుడు. అది కాక ఎదురుగా ఉంటే నా మీద చింతలు తొక్కుతాడు, కానీ నేను లేకపోతే తన పనులు తను చేసుకోవటం కూడా రాదు మీ మామయ్యకి. అందుకే ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేశాడు ఎప్పుడు బయలుదేరుతున్నారు అని అంది వసుంధర. ఆహాహా, అలా కాదు కానీ మా మావయ్యని మిస్ అవుతున్నానని చెప్పత్తా. మేమేం అనుకోంలే అని అన్నాడు శివ నవ్వుతూ. అయ్యో నువ్వు భలే వాడివిలే అల్లుడు, అదేం లేదు అని తెగ సిగ్గుపడిపోయింది వసుంధర. అది చూసిన శకుంతల కూడా నవ్వుకొని, నేను దిలీప్కి డాక్టర్ రాగానే ఫోన్ చేయమని చెప్పాను వసుంధర. నేను కూడా ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది శకుంతల. డాక్టర్ చెకప్ చేసి అంతకుముందు రిపోర్ట్ చూసి మళ్ళీ కొత్త టెస్టులకి రాయడంతో దిలీప్ ఆ టెస్టులు చేయించాడు. వాళ్ళు రిపోర్ట్స్ రావటానికి ఈవినింగ్ అవుతుందని చెప్పడంతో అప్పటి వరకు హాస్పిటల్లో ఎందుకని మళ్ళీ హోటల్కి తీసుకువెళ్ళాడు. వాళ్ళు తన కోసం అలా అంత కష్టపడడం చూసి తులసి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇంకా ఎందుకు ఈ టెస్టులు, అవి డబ్బులు దండగా పక్కన పెడితే అటు తిరిగి ఇటు తిరిగి ఉన్న ఆరోగ్యం కూడా పాడవుతుంది అని అన్నాడు సీతారామయ్య. అలా అంటే ఎలాగంటే, మీరు కొంతమందిని మర్చిపోయారు. వారు మీకు బాగా కావలసిన వాళ్ళు అయితే మీరు వాళ్ళని గుర్తించడం లేదనే బాధ ఉంటుంది కదా అని అంది తులసి. అంత కావలసిన వాళ్ళని నేను ఎలా మర్చిపోతాను తులసి అని. నేను నిజంగా కావలసిన వాళ్ళని మర్చిపోయానా అని అనుమానంగా అడిగాడు సీతారామయ్య. అవునండి అన్నట్లుగా మౌనంగా ఉండిపోయింది తులసి. ఆ మౌనంతో సీతారామయ్యకి తను చాలా ముఖ్యమైన వారిని, ముఖ్యమైన సంఘటనల్ని మర్చిపోయానని అర్థమై మౌనంగా ఉండిపోయాడు. ఎందుకొచ్చిన కర్మ నాకు.
హాయిగా పాడుతూ ఆడుతూ ఉండే జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేశావు. నీతో పాటు నన్ను కూడా ఇక్కడికి వచ్చేలా చేశావు. అసలే నాకు హాస్పిటల్ గాలి అంటే పడి చావదు అంటూ బయట చెంగును ముక్కుకు అడ్డం పెట్టుకొని నా కూతురు డెలివరీ అప్పుడే నేను ఇక్కడ సునంద అక్కను ఉంచి నేను ఇంటికి పోదాం అనుకున్నాను. అంత చిరాకు నాకు హాస్పిటల్ అంటే. కానీ చూడు ఇప్పుడు నీ వల్ల ఇక్కడ పడాల్సి వచ్చింది. ఇంటి దగ్గర బాబాయ్ గారి కోడలు ఎంత కలవిడిగా ఉందో. తనతో కాసేపు ఉంటే టైం కూడా ఇవ్వడం లేదు. లేచి తగలడ్డావు. 2 రోజులు అలా హాయిగా పడుకోవచ్చుగా, అప్పుడే లేచి ఏ ముద్దరిద్దామని అని అంది గిరిజ సుహానాని 4 జాడిస్తూ. అంతేనండి ఈ రోజుకి ఈ వీడియో నచ్చిందా? ఎలా ఉంది? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. వెళ్తూ చిన్న లైక్ చేయడం మర్చిపోకండి.